9వ 22వ అధ్యాయము. అప్పుడు ఎదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచి తిని, అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్లియాతు ఖడ్గమును అతనికిచ్చినని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడగు అహీమెలెకు నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించాను. అక్కడున్న యాజకులందరినీ కూడా సౌలు పిలిపించాడు, ఇంక్లూడింగ్ అహీమెలెకు. వాళ్ళు వచ్చారు. 12వ సౌలు అంటున్నాడు, అహీటూబు కుమారుడా ఆలకించు, చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు అంటున్నాడు, నీవు యెషయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకై అతడును నీవును జత కూడితిరేమని అడుగగా, ఏమంటున్నాడు? నువ్వు దావీదు కలిసి నాకు వ్యతిరేకంగా ఎందుకు తయారయ్యారు? ఎక్కడ తయారయ్యారు? దావీదు వ్యతిరేకంగా తయారు కాలేదు కాబట్టే పారిపోతున్నాడు. ఆ దావీదు ఆకలితో వచ్చాడు. దయచేసి వినండి, గొల్లియాతు ఖడ్గము అని మాట్లాడుతున్నాడు సౌలు. ఆ గొల్లియాతు ఖడ్గము సౌలు తాతయ్య ఏమైనా తయారు చేయించాడా? కాదండి. మరి ఎవరు తెచ్చారు ఆ గొల్లియాతు ఖడ్గం? చెప్పండి, గడి చెప్పండి. దావీదే కదండి. ఆ ఖడ్గము దావీదుదే కదండి. గొల్లియాతును చంపాడు. ఒక చేత్తో గొల్లియాతు తల పట్టుకున్నాడు, మరొక చేత్తో గొల్లియాతు ఖడ్గాన్ని పట్టుకొని దేశాన్ని కాపాడి యెరూషలేములో అడుగుపెట్టాడు. ఆ ఖడ్గం దావీదు సంపాదించింది, దావీదు ఖడ్గం. దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నం పెట్టావంట కదా, గొల్లియాతు ఖడ్గాన్ని ఇచ్చావంట కదా, యెహోవా యొద్ద విచారణ చేశావంట కదా. దుర్మార్గుడా, ఏంటి యెహోవా యొద్ద విచారణ చేస్తే తప్ప? యెహోవా దగ్గర ప్రార్థన చేస్తే తప్ప? యెహోవా సన్నిధిలో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే తప్ప? సౌలు ఉద్దేశంలో తప్పో. ఎందుకని? సౌలు తప్పుడోడు కాబట్టి, సౌలు తప్పిపోయాడు కాబట్టి, సౌలు ఆలోచించేది తప్పు కాబట్టి, సౌలు తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కాబట్టి. అందుకే మనం ఒక మాట అంటాం, పచ్చ కవర్లోడి కంట అంత పచ్చగా కనిపిస్తాట. అహీమెలెకు ఎంత దుర్మార్గమైన పని చేశావు, నువ్వు దావీదు జతగట్టి నాకు వ్యతిరేకంగా తయారయ్యారో అని అంటూ ఉంటే అహీమెలెకు అన్న మాటలు చూడండి. రాజా 14వ రాజునకు అల్లుడై నమ్మకస్తుడై, వింటున్నారా? రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవడున్నాడు? దావీదు లాంటి వాడు ఎవడున్నాడయ్యా? ఏమంటున్నాడు? అతడు నీ అల్లుడే కదయ్యా, నువ్వు మావయ్య కదయ్యా, అతడు నీ అల్లుడు కదయ్యా, అంతేకాకుండా బహు నమ్మకస్తుడు కదయ్యా, ఆలోచనకర్త కదయ్యా. రాజనగరిలో నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవడున్నాడు చెప్పయ్యా? ఎవడు లేడు కాబట్టే కదయ్యా ఆ రోజు గొల్లియాతును మీరందరూ కలిసి ఎదిరించలేకపోయారు. దావీదు ధైర్యంతో ప్రాణాలకు తెగించాడు కాబట్టే కదయ్యా ఈరోజు మనం బానిసలుగా బందీలుగా జీవించకుండా ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్నాం. ఇదంతా తెలిసిందే కదయ్యా. సమాధానం, అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించి తినా. ఒక యాజకునిగా లేకపోతే ఒక సేవకునిగా నా దగ్గరకు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమన్నా, దేవుని ఉద్దేశాలు ఏమిటి నా పక్షమున తెలియచేయమన్నా అది నా ధర్మం. ఒక సేవకునిగా నువ్వు వచ్చి అడిగినా నీ కోసం ప్రార్థన చేస్తా, దావీదు వచ్చి అడిగినా ప్రార్థన చేస్తా, దేవుని సన్నిధిలో తన గురించి నేను విజ్ఞాపన చేస్తా, దేవుడిచ్చే ఆలోచనలు తెలియచేస్తా. ఇదేమన్నా కొత్తగా నేను చేస్తున్నానా? నేను చేసిన తప్పేమిటి రాజా? చూడండి ఏమంటున్నాడు, విచారణ చేయుట నేను ఆరంభించి తినా, అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడునైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక.
ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడినైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, అయ్యా మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమిటో నాకేమీ తెలియదయ్యా. నీకెందుకని దావీదు మీద పేకల దాకా కోపం ఉందో పగుందో నాకు తెలియదయ్యా. ఇవి మీ పర్సనల్ మ్యాటర్స్, మీ ఫ్యామిలీ మ్యాటర్స్. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమి నాకు తెలియదయ్యా. ఎందుకని నువ్వు దావీదును చంపాలనుకుంటున్నావో పేకల దాకా కోపం పెంచేసుకొని నాకు తెలియదయ్యా. ఒక సేవకునిగా నేను చేయాల్సింది నేను చేశాను, అంతే తప్ప చేయకూడదు ఏమీ నేను చేయలేదు. నా మీద దయచేసి నా మీద, నా తండ్రి ఇంటి మీద నేరం మోపొద్దయ్యా. ఏదో దేవుడిచ్చిన సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నామయ్యా, అంతకన్నా మరొకటి మేము చేయలేదయ్యా. సౌలు కనీసం ఆలోచించాలా, బుద్ధి తెచ్చుకోవాలా? మరి ఇంత క్లియర్గా మాట్లాడుతున్నాడే, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడే, అతనిలో ఏ తప్పు లేదే ఉద్దేశించాలా? ఏం చేశాడు? 16వ వచనము. అని రాజుతో మనవి చేయగా, రాజు అహిమెలెకో, నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయము. ఏమిటి? ఎవరికి? దేవుని సేవ చేసే యాజకునికి, ఆ యాజకుని యొక్క తండ్రి ఇంటి వారందరికీ మరణశిక్ష. రాజా, ఏం తప్పు చేశాం మేము? ఏ ద్రోహం చేశాం? ఏ అన్యాయం చేశాం? నేను కావచ్చు, నా ఇంటి వారు కావచ్చు, నా తండ్రి ఇంటి వారు కావచ్చు, మేము చేసిన పాపం ఏమిటి? వచ్చినటువంటి దావీదు మీ అల్లుడు, బహు నమ్మకస్తుడు, అతని వంటి సేవకుడు మన మధ్య ఎవ్వరూ లేరు. అతడు దేవుని నమ్మినవాడు, దేవుని సంధికి వచ్చేవాడు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసేవాడిని. కొత్తగా చేసిందంటూ ఏమీ లేదు. ప్రార్థన చేయటం తప్ప, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం తప్ప, మేము ఏ తప్పు చేశామని చెప్పి మమ్మల్ని అందరినీ చంపాలని చెప్పి నువ్వు మరణ శాసనం చేస్తున్నావు. రాజు, ఒక్క నిమిషం ఆలోచించడు. సౌలు ఆలోచించడు. ఎందుకని? అతడి మతి పాడైపోయింది, బుద్ధి గడ్డి తినేసింది. తనకు ఏది వాస్తవము ఏది అవాస్తవము అవసరం లేదు, ఏది సత్యము ఏది అసత్యము అవసరం లేదు, ఏది దేవుడు కోరుకుంటున్నాడు దేనిని దేవుడు అసహిస్తున్నాడు తెలుసుకోలేడు. ఏం చేశాడో తెలుసా అండి? రండి చూద్దాం. నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియచేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. చంపేసేయండి, ఇక్కడున్న యాజకులను వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరినీ చంపి పడేసేయండి అని తన చుట్టూ ఉన్న సేవకులకు ఆజ్ఞాపిస్తే, వాళ్ళందరూ కూడా సౌలు ఆవేశపడుతూ ఉంటే సౌలుని పైనుంచి కింద దాకా చూశాడు. నువ్వు మనిషివా పశువా? మా కర్మగాలి నువ్వు మాకు రాజు అయ్యావు, కానీ ఇదేం బ్రతుకయ్యా, పనికి మాలిన బ్రతుకు. యాజకుడు చెప్పిన దాంట్లో ఏ దోషం ఉందని చెప్పి యాజకుడిని మాత్రమే కాదు, యాజకునితో పాటు అందరినీ చంపేయమంటున్నావు. నీలాంటి పాపిష్టి వాడి యొక్క ఆజ్ఞ మేము ఒకవేళ ఆచరిస్తే మేము శపించబడతాం. ఒక్కడంటే ఒక్కడు కూడా ముందుకు రాలేదండి. సౌలు ఇచ్చిన ఆజ్ఞ ఎంత దుర్మార్గమైందంటే, ఎంత దుష్టత్వంతో నిండిపోయిందంటే, తన చుట్టూ దావీదును పట్టుకోవడానికి వచ్చినటువంటి వారైనటువంటి తన సేవకులు కూడా కత్తి తీయలేదండి, కత్తి దుయ్యలేదండి. సౌలా బడి చెప్పకపోయినా ఏమైంది నీకు? మతి ఏమైనా భ్రమించిందా? మన భాషలో మెంటల్ ఏమైనా వచ్చిందా నీకు? ఏమైంది నీకు? దేవుని సేవ చేసేటటువంటి ఆ సేవకుడిని చంపేద్దామంటావేమిటి? సేవకునికి హాని చేద్దామంటావేమిటి? దేవుని చేత ఏర్పరచబడినటువంటి యాజకునికి హాని తలపెట్టమని హాని తలపెట్టడమే కాకుండా మా చేత చంపించేస్తారు. మేము ఈ విషయంలో నీ మాట వినే ప్రసక్తి లేదు. సైనికులు కూడా మాట వినలేదండి. ఎందుకని? ఇది భయంకరమైన దుష్టత్వం. ఏమైంది? రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయ నొల్లక ఉండగా, ఎన్నిసార్లు చెప్పుంటాడో,
వినపట్లేదా మీకు? చంపండి. దెయ్యంలాగా చూస్తారేంటి? వాస్తవంగా దెయ్యం పాప మాలు కాదు. ఒరే బాబు రే, మేము దెయ్యంలాగా చూడలేదురా, నువ్వు దెయ్యం పట్టిన వాళ్ళ మాట్లాడుతున్నావు. అంతకుముందే మన సహోదరుడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ ఎక్స్పీరియన్స్ చెప్పండి? అప్పుడప్పుడు దురాత్మ పడతా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది. ఆ విషయం రాజు సేవకులు అంటే రాజు చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళకి బాగా తెలుసు. మళ్ళీ పట్టేసింది, భయంకరంగా పట్టేసింది మనిషికి. ఒక్కడంటే ఒక్కడు ముందుకు రాలేదండి. అటువంటి సమయంలో ఓ దుర్మార్గుడు, వీడు అంతే, వీడి తండ్రి అంతే, వీడి వంశము అంతే, ఆ ఒక్కడు ముందుకొచ్చాడండి. ఎవడు వాడు? 18వ వచనం. రాజు దోయగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను, ఈ యాజకుల మీద పడో అని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున చంపేశారండి. 85 మంది సేవకులను సౌలు చంపించేశాడండి. ఈ వార్త కాస్త దావీదుకు తెలిసిందండి. ఒక సేవకుడు కాదు, 2 సేవకులు కాదు, 85 మంది సేవకులను సౌలు చంపించేశాడే. దేవా, నేను మాత్రం ఏ పాటి వాడిని? అతని కళ్ళు పూర్తిగా మూసుకుపోయినాయి. ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. సింహం వలె వచ్చి చీల్చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. తనకొచ్చినటువంటి వార్త విన్నప్పుడు దావీదు తల్లడిల్లిపోయాడు. వీళ్ళు ఏం చేసి వస్తున్నారు? సాక్షాత్తు దేవుని యాజకులనే పొట్టన పెట్టుకొని వస్తున్నారు. సాక్షాత్తు మంచి పని చేసినటువంటి యాజకులనే చంపేసి వస్తున్నారు. ఇది మనుషులు ఎవరూ చేయరు, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవ్వరూ చేయరు. ఎస్, ఆ రోజు మానవత్వం ఉన్నటువంటి సౌలు సైనికులు కూడా కత్తిపైకి ఎత్తలేకపోయారండి. ఇది మానవత్వం కాదు. కానీ సౌలు మానవత్వాన్ని మర్చిపోయి మృగంగా ప్రవర్తిస్తూ ఓ సింహంలా వచ్చి దావీదు మీద పడబోతున్నాడు. ఈ సంఘటన చోటు చేసుకున్న తరువాత దావీదుకు వచ్చినటువంటి వార్త విని అప్పుడు ఏడుస్తూ ఈ ప్రార్థన చేశాడండి. ఏ ప్రార్థన? దేవా, యెహోవా, నాకు తోడుగా ఉండుట లేకుండుట చూసి, నేను ఒంటరిగా ఉన్నానని చూసి సింహము చీల్చున్నట్లు ముక్కలు ముక్కలుగా నన్ను చేయడానికి నా శత్రువు వచ్చేస్తున్నాడు. కానీ యెహోవా, నీవే నా ఆధారం. ఆ రోజు దావీదు అటువంటి పరిస్థితికి రావడానికి కారణం తెలుసా? దావీదు యొక్క మంచితనం, దావీదు యొక్క ఆత్మీయత.